షాక్ ఇస్తున్న రాజేందర్ ప్రసాద్ బూతులు. అసలు ఆయనకి ఏమైంది, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. సినీ రంగంలో దశాబ్దాల అనుభవంతో నటన కిరీటిగా ప్రకాశిస్తున్న రాజేందర్ ప్రసాద్ ఇటీవలి కాలంలో తన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. స్టేజ్ పై మాట్లాడేటప్పుడు ఆయన ఎంచుకునే పదజాలం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను అనుచితంగా సంబోధించి తెలుగు యువత నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. క్షమాపణ వీడియో విడుదల చేసినప్పటికీ మరో ఈవెంట్ లో అల్లు అర్జున్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ విమర్శల పాలయ్యారు. తాజాగా ఎస్వి కృష్ణారెడ్డి జన్మదినోత్సవ వేదికపై కమెడియన్ ఆలీని అసభ్యంగా సంబోధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 3 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో సంపాదించిన గౌరవం ఈ సంఘటనల వల్ల క్షీణిస్తుందా అనే ప్రశ్న అందరినీ ఎదుర్కొంటుంది. నటనలో శిఖరాలు అధిరోహించిన రాజేంద్ర ప్రసాద్ మాటల విషయంలో ఎందుకు జాగ్రత్త వహించడం లేదు? ఒక్కసారి అయితే పొరపాటుగా భావించవచ్చు, కానీ పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మాటల్లో జాగ్రత్త వహించకపోతే ఆయన సంపాదించిన కీర్తి మసకబారే అవకాశం ఉందని సినీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయంపై కమెడియన్ ఆలీ స్పష్టత ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తన తల్లి లాంటి కూతురిని కోల్పోయారని, ఆ బాధలో ఉండడం వల్ల ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, కావాలని ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదని ఆలీ తెలిపారు. ఆయన మాటలను వైరల్ చేయొద్దని మీడియాను కోరారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.